Good afternoon, students. This is another topic in the unit 1, that is Android features. Okay, now we are discuss about the Android features. So these are the some of the features of the Android applications. So what are the first feature of the Android application is the open source, second one storage, third one media support, fourth one streaming media support, and fifth one multi-touch, sixth one web browser, seventh one multitasking, eighth one accessibility, ninth one voice based features, and finally 10th one is the external storage. So now we will discuss about the first feature, that is nothing but the open source. So open source, Android is an open source operating system. This way that the source code for Android is open to the public, dissimilar to iOS, which is kept secret by Apple. This way that anyone can work on the operating system, not only one company developers. So Android operating system open source అని ఎందుకు అంటారు అంటే, సో ఇది ఎవరైనా ఎలాగైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎనీవన్ కెన్ వర్క్ ఆన్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు iOS అనదర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ సోర్స్ ఎందుకు అయ్యింది అంటే, దీన్ని ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, ఎలాగైనా వర్క్ చేయొచ్చు. అంటే దీని సోర్స్ కోడ్ని తీసుకొని నాకు నచ్చినట్టుగా చేంజెస్ అన్నవి చేసుకొని దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసుకునే ఫెసిలిటీ అన్నది మనకు ఉంటుంది. సో iOS తీసుకున్నాం అనుకోండి, యాపిల్ వాళ్ళు డెవలప్ చేశారు. దీన్ని ఎవరికి కూడా వాళ్ళు యూజ్ చేయరు, సీక్రెట్గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది ప్లేస్ చేస్తారు. దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మార్కెట్లో చూడండి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉంటాయి iOS కన్నా. iOS అన్నది యాపిల్ మొబైల్ ఫోన్ ఒకటే ఉంటుంది. సో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ ఎన్ని ఉంటాయి, వివో ఉంటుంది, ఒప్పో ఉంటుంది, మీకు తెలిసిన రెడ్మీ, ఇవన్నీ కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్సే. సో ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ ఏం చేస్తారంటే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకొని వాళ్ళ నచ్చినట్టుగా వాళ్ళ కంపెనీ ఫీచర్స్ అనుకున్నట్టుగా వాళ్ళు డెవలప్ చేసి ఆ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వాళ్ళు ఒక మొబైల్ ఫోన్ని తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. యాపిల్ మొబైల్ ఫోన్ 1,40,000 ఉందనుకోండి, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మనకి 15,000 కలర్స్. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్కి పెట్టాల్సిన అమౌంట్ అన్నది ఇక్కడ ఆండ్రాయిడ్కి మనం పెట్టాం, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు వస్తుంది. కానీ అదే కనుక iOS చూసుకుంటే కనుక అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరకదు. యాపిల్ వాళ్ళే దాన్ని డెవలప్ చేసి, ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేసి అన్నీ కూడా చేసి వాళ్ళే మార్కెట్లోకి రిలీజ్ అన్నది చేస్తారు. సో ఇక్కడ ఆండ్రాయిడ్ మొబైల్స్, వివో, ఒప్పో, ఈ కంపెనీస్ అన్నీ కూడా మొబైల్ ఫోన్స్ రేట్ తక్కువగా ఉండడానికి వాళ్ళు ఏదైతే మేజర్ ఫీచర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది ఉందో అది తయారు చేయడానికి వాళ్ళకి కాస్ట్ అన్నది పడట్లా. రిమైనింగ్ అన్నీ డెవలప్ చేయడానికి వాళ్ళకి కాస్ట్ అన్నది పడుతుంది. కాబట్టి వాళ్ళు ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అన్నది కాస్ట్ తగ్గించి ఇవ్వడానికి మనకి రీజన్ ఒకటి. సో ఆండ్రాయిడ్ అన్నది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా కూడా దానికి మోడిఫికేషన్స్ అనేవి చేసి, అంటే ఒక్క కంపెనీయే డిపెండ్ అయ్యి ఉండదు, ఎవరైనా కూడా మోడిఫికేషన్స్ అన్నవి చేసుకొని దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసే ఫెసిలిటీ అన్నది వాళ్ళకు ఉంటుంది. దట్ ఈస్ ది ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ది ఆండ్రాయిడ్. సెకండ్ ఫీచర్ స్టోరేజ్. SQLite, ఏ లైట్ వెయిట్ రిలేషనల్ డేటాబేసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటా స్టోరేజ్ పర్పస్. మనకి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్లో, ఆండ్రాయిడ్లో ఏంటంటే డేటాబేసెస్ అన్నవి స్టోర్ చేసుకోవడానికి SQLite అన్న అప్లికేషన్ అన్నది ఉంటుంది. అది ఇన్బిల్ట్గానే ఆండ్రాయిడ్లోకి వచ్చేస్తుంది. సో మనం ఏమేమి స్టోర్ చేసుకుంటున్నాం మొబైల్లో అంటే, మనకు కావాల్సిన ఫొటోస్, మనకు కావాల్సిన మెటీరియల్స్, ఏది కావాలంటే అవి స్టోర్ చేసుకున్నాం. సో ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఏంటంటే లైట్ వెయిట్ రిలేషనల్ డేటాబేస్ అన్నది మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఇన్బిల్ట్గా వచ్చేయడం వల్లే ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ మీడియా సపోర్ట్. మనం మీడియా సపోర్ట్ ఎలాగా, ఆండ్రాయిడ్లో మనం ఆడియో ఫైల్స్ కావాలంటే ఆడియో ఫైల్స్ చూస్తున్నాము, వీడియోస్ కావాలంటే వీడియోస్ చూస్తున్నాము, ఏది కావాలంటే అవి యూజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆడియో ఫైల్స్ అయినా వీడియో ఫైల్స్ అయినా ఏమైనా కూడా మనకి సపోర్ట్ అన్నది చేస్తుంది. నెక్స్ట్ మీడియా సపోర్ట్ అంటే ఏంటి, వీడియోస్ అవి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్నవి చూసుకోవాలి అన్నా కూడా స్ట్రీమింగ్ ప్రాసెస్ అన్నది జరిగి మనకి వర్క్ అవుద్ది. స్ట్రీమింగ్ మీడియా సపోర్ట్. స్ట్రీమింగ్ HTML ప్రోగ్రెసివ్ డౌన్లోడ్, ఎడో ఫ్లాష్ స్ట్రీమింగ్కి యూజ్ అవుద్ది, HTTP డైనమిక్ స్ట్రీమింగ్ కూడా, ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్ వచ్చి మల్టీ టచ్. సో మనం ఏంటి, మన మొబైల్ ఫోన్స్లో మల్టీ టచ్ అన్నది చేస్తున్నాం. సో ఏది కావాలంటే, ఇప్పుడు ఒక నెంబరే డైల్ చేయాలంటే, ఒకరికి కాల్ చేయాలి, ఒక నెంబర్తో అవ్వదు కదా, వీ క్యాన్ యూస్ డిఫరెంట్ నెంబర్స్ ఆన్ ది న్యూమరికల్ ప్యాడ్. సో డైల్ ప్యాడ్ మీద ఉన్న నెంబర్ అన్నది
ఎన్ని కావాలంటే అన్ని వీ క్యాన్ టచ్ ఎనీవే. ఏ అప్లికేషన్ అయినా దేన్నైనా కూడా మనం టచ్ చేసి చూడు. ఆండ్రాయిడ్ హ్యాస్ నేటివ్ సపోర్ట్ ఫర్ మల్టీ టచ్ విచ్ ఈస్ ఇనిషియల్లీ మేడ్ అవైలబుల్ ఇన్ handsets such as HTC Hero. These features was originally disabled at the kernel level. So next, web browser. The browser is available in Android is based on open source. So open source లో మనకి ఇవన్నీ కూడా పాసిబిలిటీ అన్నది ఉంటుందండి. వెబ్ బ్రౌజర్ సపోర్ట్ అన్నది చేస్తుంది. మల్టీ టాస్కింగ్ ఎట్ ఏ టైం మనం మల్టిపుల్ అప్లికేషన్స్ అన్నీ యూజ్ చేస్తాం. వాట్సాప్లో చాట్ చేస్తూనే ఉంటాం, గేమ్ ఆడుతూనే ఉంటాము, లేదా ఇంకేమైనా మెసేజ్ వస్తే ఏంటి అన్నది చూస్తాం, అవన్నీ కూడా సో యాక్సెసిబిలిటీ అన్నది ఏంటంటే బిల్ట్ ఇన్ టెక్స్ట్ టు స్పీచ్ ఈజ్ ప్రొవైడెడ్ బై టాక్ బ్యాక్ ఫర్ పీపుల్ విత్ లో ఆర్ నో వెర్షన్ ఎన్హాన్స్మెంట్ పీపుల్ హియరింగ్ ఎబిలిటీస్. టెక్స్ట్ టు స్పీచ్ మన వాయిస్ అన్నది ఇస్తే దానికి రిలేటెడ్ స్పీచ్ అన్నది వస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాం, మనం ఏంటి టైప్ చేయడానికి మనం డిఫికల్ట్గా ఫీల్ అవుతే మైక్ బటన్ క్లిక్ చేస్తున్నాం. మైక్ బటన్ క్లిక్ చేసి ఏంటి మనం ఏదైతే చెప్పాలి అనుకున్నామో అది వాయిస్ ఇస్తున్నాం. ఇవ్వగానే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా మన వాయిస్ అన్నది టెక్స్ట్గా టైప్ అయిపోతుంది. సో అలాంటి అలాంటి ఫీచర్స్ యాక్సెసిబిలిటీ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్, వాయిస్ బేస్డ్ ఫీచర్స్. గూగుల్ సెర్చ్ ఓపెన్ చేస్తాం, మనం సపోజ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ గురించే సెర్చ్ చేయాలి, మనం గూగుల్ సెర్చ్లో మైక్ బటన్ ఓపెన్ చేసి వీ నీడ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆండ్రాయిడ్ ఫీచర్స్ అని చెప్పిస్తాం. ఆటోమేటిక్గా మనకి డేటా అన్నది వస్తుంది. అంటే మన వాయిస్ని కూడా అది క్యాప్చర్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తుంది. సో ఈ వాయిస్ యాక్టివిటీస్ ఫర్ నావిగేషన్, కాలింగ్, టెస్టింగ్ ఎక్సెట్రా ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచి మనకి సపోర్టెడ్గా వచ్చాయంటే ఆండ్రాయిడ్ 2.2 వర్షన్ నుంచి సపోర్టెడ్గా వచ్చాయి. నెక్స్ట్, కమింగ్ టు ది ఎక్స్టర్నల్ స్టోరేజ్, లాస్ట్ ఫీచర్ ఆఫ్ ది ఆండ్రాయిడ్. సో మోస్ట్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ డివైజెస్లో ఏంటంటే మైక్రో SD స్లాట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఏంటి అంటే మైక్రో SD స్లాట్స్, సెకండరీ స్టోరేజ్ డివైజెస్, మెమరీ కార్డ్స్ అని ఇవన్నీ యూస్ అన్నవి చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఇన్బిల్ట్గానే వచ్చేస్తుంది మనకి హై స్టోరేజ్ ఆఫ్ మెమరీ అన్నది వస్తుంది. సో మనకి మన మొబైల్లో ఉన్న మెమరీ ఇంకా సరిపోదు అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ ది ఎక్స్టర్నల్ స్టోరేజ్ దెన్ వీ విల్ యూస్ దిస్ మైక్రో SD స్లాట్స్, SD కార్డ్స్ టు రీడ్ ది డేటా. సో most Android devices include micro SD card slot and can read the micro SD cards formatted with FAT32, ext3 or ext4 file systems. So these are about the Android features. సో ఏమేం ఫీచర్స్ అంటే ఓపెన్ సోర్స్ అండి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా మోడిఫికేషన్స్ అనేవి చేయొచ్చు. ఆండ్రాయిడ్ అన్నది ఓపెన్ సోర్స్. సో SQLite డేటాబేస్ ద్వారా మనము డేటా ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. ఆండ్రాయిడ్లో మనం కాంటాక్ట్ స్టోర్ చేసుకుంటున్నాము, ఫోటో స్టోర్ చేసుకుంటున్నాం, డాక్యుమెంట్ స్టోర్ చేసుకుంటున్నాం. మీడియా సపోర్ట్ ఆడియో ఫైల్స్ వింటున్నాం, వీడియో ఫైల్స్ వింటున్నాం, ఎలా కావాలి అంటే అలాగా మనం అన్నీ కూడా మన మొబైల్ ఫోన్లో చూస్తున్నాం. స్ట్రీమింగ్ సపోర్ట్, HTML డైనమిక్ స్ట్రీమింగ్ అయినా, ఎడోబ్ ఫ్లాష్ స్ట్రీమింగ్ అయినా, ఫ్లాష్ ప్లగ్గిన్స్ ఇవన్నీ కూడా మనకి ఆండ్రాయిడ్లో సపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ టచ్, సో ఒకళ్ళు కాల్ చేయాలంటే మనం 10 నెంబర్స్ అన్నవి టచ్ చేయాలి. సో మల్టిపుల్ టచింగ్ ఫెసిలిటీ అన్నది ప్రొవైడ్ అయింది. మన మొబైల్ ఫోన్స్లో మనం వెబ్ బ్రౌజర్స్ అన్నవి ఓపెన్ చేసుకొని యూస్ చేయొచ్చు. మనకేంటంటే ఏ కంపెనీ మొబైల్స్ అయితే ఉంటాయో, అంటే వివో కంపెనీ కొన్నాం అనుకోండి, వివోకి రిలేటెడ్ బ్రౌజర్ అన్నది కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కే మన మొబైల్లో ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. మల్టీ టాస్కింగ్, మనం డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నవి యూజ్ అన్నది చేయొచ్చు. సో ఎట్ ఏ టైం మనం కాల్స్ మాట్లాడుతుంటాం, వాట్సాప్ చాట్ చేస్తాం, సాంగ్స్ అనేవి వింటాయి. యాక్సెసిబిలిటీ, మనం ఏదైతే మాట్లాడతామో దాన్ని స్పీచ్గా కూడా మనం కన్వర్ట్ అన్నది చేసుకోవచ్చు. వాయిస్ బేస్డ్ ఫీచర్స్ ఫెసిలిటీ అన్నది ఉంటుంది. ఎక్స్టర్నల్ స్టోరేజ్ అన్నది ఉంటుంది. థ్యాంక్ యూ.